నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తూ ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఇచ్చిన మాట కోసం మడమ తిప్పని నాయకుడు ఒక్క జగన్ మాత్రమే అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందేలా పాలన చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సర్వేపల్లిలో ఈసారి కూడా వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. గడిచినటువంటి 2 ఎన్నికల్లో 2014లో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకున్నాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హామీలు అమలయ్యాయి లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు, మోసం చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పేవన్నీ అబద్ధాలే. రేపు వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి మాట చెబితే అది శిలాశాసనం లాంటిది, రాతి మీద చెక్కినటువంటి శిలాశాసనంతో సమానం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, చంద్రబాబు చెప్పేటువంటి మాట నీటి మీద రాసేటువంటి గీతం లాంటిది అనేటువంటిది ఒకసారి గుర్తుంచుకోండి. కాబట్టి ఈ పరిస్థితుల్లో చెప్పినట్టుగా ఇంటికి చేర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుద్దామా, చెప్పి ఓట్లు వేయించుకుని ఎగ్గొట్టేటువంటి చంద్రబాబుని మనం ఆలోచన చేద్దామనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను.